ఎంచుకోవాలని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ ఆందోళనలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే పునఃసమీక్షించాలని, దిశా బిల్లుకు అనుగుణంగా మహిళా రక్షణ వ్యవస్థను తిరిగి అమల్లోకి తీసుకురావాలని వైసీపీ మహిళా విభాగం ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. మహిళల భద్రత కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని వైసీపీ మహిళా విభాగ నేతలు హెచ్చరిస్తున్నారు ప్రభుత్వాన్ని. రాజకీయ కక్షతోనే దిశ రద్దు దురదృష్టకరమని వైఎస్ జగన్ చెప్పేశారు. సీఎం చంద్రబాబు సర్కార్ నిర్ణయం మహిళలు, చిన్నారులకు చీకటి రోజని ఆరోపించారు వైసీపీ అధినేత. మహిళల భద్రతకు దిశ అత్యంత రక్షణగా నిలిచిందని గుర్తు చేసే ప్రయత్నం చేశారు మాజీ సీఎం జగన్. మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం, న్యాయ ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారం చూపామన్నారు జగన్. ఫోన్లో SOS బటన్ నొక్కినా, బటన్ను 5 సార్లు షేక్ చేసినా పోలీసులకు వెంటనే సమాచారం అందేదని తెలిపారు. తక్షణ స్పందన, బాధితులకు రక్షణ, వేగంగా దర్యాప్తు, ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వర న్యాయం జరిగేలా చూశామన్నారు. దిశ ఉపసంహరణ ద్వారా నేరస్తుల్లో చట్టంపై భయం తగ్గే అవకాశం ఉందని చెప్పారు. తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దిశను నిర్వీర్యం చేయడం కాదు, మరింత బలోపేతం చేయాలని వైఎస్ జగన్ సూచించారు. అసలు దిశ రద్దు రాజకీయ నిర్ణయమా, చట్టపరమైన అవసరమా? మహిళల భద్రతకు దిశ అవసరమా? BNS సరిపోతుందా? దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక వ్యవస్థలతో మహిళలకు నిజంగా భద్రత లభించిందా? ఇదే అంశంపై ఈరోజు iNews క్వశ్చన్ అవర్లో చర్చించబోతుంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు గురునాథన్ గారు ఉన్నారు. గురునాథన్ గారు నమస్కారం. గురునాథన్ గారు నమస్కారం. నమస్కారం అండి. దిశ యాప్ సంబంధించి, దిశ చట్టానికి సంబంధించి అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ దిశను తీసుకురావటం, ఒక్క బటన్ నొక్కితే చాలు మహిళలకు రక్షణ లభించింది. సో అటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేయబోతున్నారు, అటువంటి చట్టాన్ని తీసివేయబోతుంది ప్రస్తుత ప్రభుత్వం. BNS యాక్ట్ ఉంది, కాదని ఎవరు అనట్లేదు. కానీ దిశ వల్ల చాలా మంది లబ్ధి పొందారు, చాలా మందికి రక్షణ లభించేలా చేయగలిగామని చెప్పి మాజీ సీఎం చెప్తున్నారు. సో అంటే దిశ యాప్ను కూడా రాజకీయ ఉద్దేశంగా ప్రస్తుత ప్రభుత్వం చూస్తోందా? సార్ మీకు నమస్కారాలు. దిశ రక్షణ ఎలా? అసలు దిశ అనేది చట్టం ఎప్పుడు చేశారు సార్? దీన్ని మనం సింహావలోకనం చేసుకోవాలా. ఇక్కడ రాజకీయ కోణం లేకుండా దిశ చట్టాన్ని ఎక్కడ చేశాడు జగన్ మోహన్ రెడ్డి గారు? ఈ రోజున BNS ఉన్నప్పుడు, ఈ చట్టాలన్నీ ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఈ దిశ చట్టం చేసినప్పుడు దాన్ని తిప్పి పంపించింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని అక్కడ చట్టం చేయలా పార్లమెంట్, రాష్ట్రపతి దగ్గర గమనించాలి పొందల. BNS ఉన్నప్పుడు దిశ చట్టానికి దానికి అసలు చట్టభద్రత లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా మీరు చట్టాన్ని ఇప్పుడు ఈ భారతదేశం మొత్తం మహిళలు ఉన్నారు, ప్రపంచం అంతా మహిళలు ఉన్నారు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఒక్క దాంట్లోనే మహిళలు లేరు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. అది భారతదేశంలో అందరికీ సమస్య. అది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. దాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఇక్కడ పోలీస్ చట్టాన్ని సవరణ చేయడానికి ఇది నేషనల్ వైడ్ పాలసీ రాజ్యాంగబద్ధంగా. ఇంకొకటి, అసలు దిశ చట్టం ఎందుకు వచ్చిందండి? తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమ్మాయి ఒక అమ్మాయి, రెడ్ల అమ్మాయి ఇంజనీర్ విద్యార్థి, ఆ అమ్మాయిని రేప్ చేసి తను ఒక డాక్టర్, వెటర్నరీ డాక్టర్, డాక్టరు మేడంని చంపేస్తే అప్పుడు అందరికీ సింపతి వచ్చింది. తప్పు ఏ కులమైనప్పటికి కూడా అందరూ కూడా సింపతి చూపించారు. ఆ రోజున వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే ప్రజలందరూ జైలు బరికారు ఇండియాలో. ఆ రోజున ఈయనకి దిశ గుర్తుకొచ్చిందా అండి? ఇక్కడ లంబాడ జాతులకు సంబంధించినటువంటి కడప, కర్నూలులో వాళ్ళు హామీ ఇచ్చి CBI వేసినటువంటి అమ్మాయి. కానీ గురునాథన్ గారు ఆయన మాజీ సీఎం జగన్ లెక్కలతో సహా చెప్తున్నారు, చాలా మందిని రక్షించగలిగాం, చాలా మందిని శిక్షించగలిగాం. ఇక దిశ యాప్ కావచ్చు, దిశ పోలీస్ స్టేషన్లు కావచ్చు, ఖచ్చితంగా
మహిళలకు చిన్నారులకు ఒక రక్షణ కవచంగా నిలబడ్డాయి అని జగన్ చెప్తున్న మాట. చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఇక్కడ మహిళలకి భద్రత లేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీస్ ఎవరికైనా సరే భద్రత లేనటువంటి పరిస్థితుల్లో 2019 నుంచి 24 దాకా గణాంకాలు తీసుకోమనండి. క్రైమ్ రేట్ ఎంత పెరిగిందో చూసుకోమనండి. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత గవర్నమెంట్ లోకి క్రైమ్ రేట్ ఎంత తగ్గిందో కూడా ఆ క్రైమ్ రేట్ ప్రకారమే జగన్ చెప్పిన లెక్కలు చూస్తే 14,000 ఉండేది కాస్త రమారమి 9,800 వరకు, అంటే ఒక 5-6 వేల వరకు కూడా తగ్గించగలిగాం. ఇంకా ఇది పూర్తిగా ఇంప్లిమెంటేషన్ అయితే క్రైమ్ రేట్ ఇంకా తగ్గేదని జగన్ చెప్తున్నమాట. సార్, జగన్ గారికి నేను చెప్తున్నా స్పష్టంగా, ఆయన గవర్నమెంట్ లో 36,000 మంది మహిళలు మిస్ అయ్యారు. 36,000 మంది మహిళలు మిస్సింగ్ కేసులు పెట్టున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఆ పర్సంటేజ్ చూసుకోమనండి. దిశ అనేది అసలు వేస్ట్ సబ్జెక్ట్ సార్. అది ఆనాడు వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి చనిపోయినప్పుడు పెట్టినప్పుడు పేర్లు ఆదరాబదరాగా గురునాథం గారు ప్లీజ్ అక్కడ ఒక బాధితురాలుగానే మనం చూద్దాం గానీ. అవునండి, చూసే ప్రయత్నం సార్. ఒకటి నేను చెప్తా వినండి, చాలా మంది చనిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. దీనికన్నా ముందు చనిపోయారు, తర్వాత చనిపోయారు. తెలంగాణలో చనిపోయినప్పుడు ఇక్కడ చట్టం చేయటం ఏంటండి? సో అక్కడ గురునాథం గారు మళ్ళీ వస్తా మీ దగ్గరకు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మస్తాన్ రావు గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే. గత ప్రభుత్వం ఏమో దిశ యాప్ తీసుకొచ్చాం, మహిళలకు చిన్నారులకు రక్షణ కల్పించామని చెప్తుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. బిఎన్ఎస్ ఉంది, బిఎన్ఎస్ ఉన్నప్పుడు ఇక మరలా కొత్త చట్టాలు అవసరం లేదు. భారత న్యాయ సంహిత ఏదైతే ఉందో ఆ చట్టం కిందే శిక్షింపబడతారు. మరలా ఈ కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. పార్లమెంట్లో అదేవిధంగా రాజ్యసభలో ఈ ఆమోదం పొందడం ఇవన్నీ కూడా కుదరవు. కాబట్టి దేశం మొత్తానికి కూడా ఒకే రకమైన చట్టం అని చెప్తూ ఉన్న పరిస్థితుల్లోనే దిశను తొలగిస్తున్నామని ప్రస్తుత ప్రభుత్వం చెప్తోంది. సో ఎలా చూస్తున్నారు? దిశ యాప్ వల్ల గత ప్రభుత్వం చెప్తున్నట్టుగా కొంత మేలు జరిగిందా? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇటువంటి చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందా? గుడ్ ఈవినింగ్ అండి, ఐ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. సార్, ఇక్కడ ప్రధానంగా ఈరోజు దిశ యాక్ట్ ని ఎందుకు విత్డ్రా చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే, దీని వెనకాల మనం రీజన్స్ అన్ని కూడా చూడాలి. అంటే నేను ముందు దిశ గురించి కూడా చెప్తాను, దాని తర్వాత ఎందుకు చేశారు. ఇప్పుడు దిశ యాక్ట్ అనేది ఏంటంటే, మనకి ఢిల్లీలో నిర్భయకి సంబంధించి ఒక కదులుతున్న బస్సులో ఏదైతే జరిగిందో, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందో, దాని మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది దేశవ్యాప్తంగా. సో దాని నేపథ్యంలో నిర్భయ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. అది వాళ్ళు మైనర్లైనా మేజర్లైనా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగితే ఏం చేయాలనేది చేసింది. సో అదే సమయంలో కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకేదైతే తెలంగాణలో ఒక టోల్ గేట్ దగ్గర చోటు చేసుకుందో, వెటర్నరీ డాక్టర్ మీద కొంతమంది లారీ డ్రైవర్లు, క్లీనర్లు కలిసి సామూహికంగా చేశారో, దాని నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి, ఆ విధంగా ఇన్స్పైర్ అంటే దానికి వ్యతిరేకంగా ఏదైతే ఆడవారి మీద అత్యాచారాలు వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. సో ఆ నిర్ణయించిన నేపథ్యంలో దానికి రూపకల్పన జరిగింది. అలా జరిగినప్పుడు ఏమైందంటే, ఆయన కొంతమంది డ్రాఫ్టింగ్ చేయించి మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. ఇది చాలా వేగ్గా ఉంది, ఇది ఒక చట్టరూపం సంతరించుకున్న కష్టమని కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి పంపినా కూడా, మళ్ళీ పంపించేటప్పుడు కూడా డ్రాఫ్టింగ్ విషయంలో కావచ్చు, కొన్ని రకాలైన దానిలో నిబంధనలు పెడతంలో కావచ్చు, అలా అది ఇబ్బందికరంగా ఉండటంతో, అంటే కొంత లోపాలు ఉన్నాయనేది కేంద్ర హోంశాఖ అభిప్రాయపడిన ఆ నేపథ్యంలో దాన్ని అట్లా హోల్డ్ లో పెట్టారు. ఒకటి, అప్పటికి నేను చెప్తా, 1,51,00,000 మంది ఈ దిశ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. మహిళలు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆ యాప్ లో నమోదు చేస్తే ఈ విధంగా దానిలో 3,200 మంది టోటల్ గా మహిళలు రక్షణ పొందిన పరిస్థితి కూడా ఉంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న నేపథ్యంలో వాళ్ళ మీద దాడులు కానీ ఏదైనా జరగకపోతే దాన్ని వెంటనే అప్లోడ్ చేయటం, వాళ్ళు యాక్షన్ తీసుకోవడం. అదేవిధంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు కూడా ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పడం జరిగింది. సో ఇదంతా కూడా ఏంటంటే, దిశ చట్టం అమల్లోకి రాకుండానే దిశ యాప్ అనేది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ డీజీపీ గారు కావచ్చు, వాళ్ళు ఇనిషియేషన్ గా తీసుకోవచ్చు,
వాళ్ళందరూ చేసిన నేపథ్యంలో ఇప్పుడు నేను చెప్పిన మీ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇది. అవును. సో దీనికి ఏంటి ప్రధానంగా హత్యలు, అత్యాచారాలు, మహిళల మీద దాడులు, ఆఫీసుల్లో గానీ పనిచేసే ప్రదేశంలో ఎక్కడైతే వాళ్ళు హెరాస్మెంట్స్ ఎదుర్కొంటారో వాటి మీద అనేది పెట్టింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళు విమర్శిస్తున్నారు, సరే మహిళల మీద దాడుల విషయంలో అందరం కూడా ఏకతాటి మీద ఉంటాం, వ్యతిరేకంగానే చేయాలని యాక్షన్ తీసుకోవాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిల్లులకి కేంద్ర ప్రభుత్వం దగ్గర అన్కండిషనల్ గా వాళ్ళకి ఆమోదానికి వాళ్ళకి సపోర్ట్ చేశారు. దిశ గనక మీరు గనక ఆమోదించకపోతే మేము మీకు మద్దతు ఇవ్వమని ఎందుకు చెప్పలేకపోయారు అప్పుడు? ప్రెజర్ తీసుకురావాల్సి ఉండే అప్పట్లోనే. ఎందుకు తీసుకురా మంచి చట్టమే. ఇప్పుడు నేను కూడా విమర్శించట్లేదు, మంచి చట్టమే. మీరు ఎందుకు అప్పుడు చేయలేదు? ఇప్పుడేమంది అంటే కేంద్ర హోంశాఖ ఆల్రెడీ నిర్భయ చట్టం ఉంది. ఇటీవల మనము క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్ ని మార్చి బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్ ఇట్లాంటి చట్టాలు తీసుకొచ్చాము. ఆ వాటిల్లో కూడా ఇంకా ఇన్ అడిషన్ దట్ మొత్తం కూడా చేర్చాము. ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్స్ కానీ ఇట్లా డిజిటల్ గా వేధించడం కానీ మహిళల్ని, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది నిర్భయ ఉంది, బిఎన్ఎస్ఎస్, బిఎన్ఎస్ లో చాలా మార్పులు తీసుకొచ్చాం. కాబట్టి మీరు దీన్ని ఉపసంహరించుకోండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు మేము విత్డ్రా చేసుకుంటాం అనేది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కేబినెట్ లో. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారితో పాటు లేదంటే రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్తో పాటు ఎవరైతే కేంద్ర హోంశాఖ సూచించిందో మరి అమిత్ షా గారిని కూడా నిలదీయాలి. ఏమంటే అమిత్ షా గారు, మేము ఒక చట్టం తీసుకొస్తే ఎందుకు మీరు ఇట్లా అది అక్కర్లేదని చెప్పారు అనేది. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే కాదు కదా, కేంద్ర హోంశాఖ కూడా దీనికి సలహా ఇచ్చింది, సూచన చేసింది. అది ఆల్రెడీ ఉండగా మేము కొత్త చట్టాలు చేపట్టిన నేపథ్యంలో ఇది అంత అవసరం లేదని మేము భావిస్తున్నాం అనేది ఒక నోట్ పంపితేనే వీళ్ళు ఆ విధంగా విత్డ్రా చేసుకున్నారనేది ఇక్కడ పాయింట్. వాళ్ళు ఒకవేళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని కనుక పాయింట్అవుట్ చేయాల్సి వస్తే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కార్ని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి సర్కార్ని వాళ్ళు విమర్శించవచ్చు, లేదంటే మళ్ళీ పెట్టండి మేము ఆమోదింపు చేసుకుంటాం, లేదా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారితో మేము కూడా మాట్లాడతాం, ఎందుకంటే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎటు మాట్లాడలేకపోయాం కాబట్టి ఇప్పుడైనా మేము వాళ్ళని నిలదీస్తాం అనేది కూడా తేవాలి. ఓన్లీ మనం చంద్రబాబు నాయుడు మీద టార్గెట్ అయింది. అసలు మీరు ఇప్పుడు ప్రజలు కూడా అడుగుతారు, మరి మీరున్న కాలంలో మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేకపోయారు? అనేక బిల్లులకి మీ ఇద్దరి మధ్య పొత్తు లేకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఆ మద్దతు ఇచ్చినప్పుడు మీరు ఈ విధంగా ఎందుకు ప్రజలు తేలేకపోయారు అనేది కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రజలు అడుగుతారు కదా, మరి ఇప్పుడు మీరు చంద్రబాబును విమర్శిస్తున్నారు, అది ఎందుకు మీరు మస్తాన్ గారు మనతో పాటు వైఎస్ఆర్సీపీ నుంచి రేగడి లక్ష్మణరావు గారు జాయిన్ అయ్యారు. వారు మాట్లాడిన తర్వాత మరలా మీకు నేను సమయం ఇస్తాను. లక్ష్మణరావు గారు, ఇప్పుడు దిశ యాప్ కి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఆ చట్టాన్ని తీసివేస్తుంటే మాట్లాడుతున్నారో అప్పుడే కొన్ని బిల్లులకు వైఎస్ఆర్సీపీ కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పుడున్న సర్కారుకు మద్దతు తెలిపింది కాబట్టి అప్పుడే మద్దతు పలికి ఆ బిల్లును ఆమోదింపజేసుకొని ఉంటే ఈరోజు తొలగించే పని ఉండేది కాదేమో. అందులోనూ మీరు చేస్తున్నట్టుగా ఇప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆ బిల్లును తీసేయట్లేదు, సెంట్రల్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే ఆ బిల్లును తొలగిస్తూ ఉన్నాం. బిఎన్ఎస్ ఉంది, బిఎన్ఎస్ ఒక్కటి సరిపోతుంది కాబట్టే దిశను తొలగిస్తాం జరుగుతోంది అని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం చెప్తోంది. సో ఆ రోజే చట్టరూపం దాల్చితే ఈ రోజు కాస్త ఆలోచన చేయాలన్న ఆ పరిస్థితులు ఉండేవి కావేమో కదా, ఎందుకు ఆ రోజుల్లో చేయలేకపోయారు? నమస్తే అండి. ఇప్పుడు దిశ యాప్, దిశ చట్టం అనేది మరి గత మా ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల పాటు చాలా చక్కగా మరి ఎక్కడ కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఒక మహిళలకి రక్షణ కవచం లాగా పనిచేసింది. మహిళలు ఎక్కడే ఇబ్బంది వచ్చినా ఫోను అటు ఇటు తిప్పితే చాలు, ఒక 10-15 నిమిషాల్లో పోలీసులు వచ్చి అక్కడ ఆడపిల్లలకు రక్షణ కవచంగా ఉండేవారు. 0 ఎఫ్ఐఆర్ పెట్టి వాళ్ళకి న్యాయం చేసేవారు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడే. సో ఈ రోజున ఏదో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిఎన్ఎస్ చట్టం సరిపోతుంది, దిశ చట్టం అవసరం లేదు, ప్రత్యేకమైనటువంటి మహిళా రక్షణ అవసరం లేదంటే మన రాష్ట్రంలో చూస్తే ఇప్పుడు గతంలో మునుపెన్నుడు అప్పటికి ఇప్పుడు చూస్తే ఇప్పుడు జరగనటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మహిళల పైన అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, అఘాత్యాలు జరుగుతూ ఉన్నాయి. మహిళలు బయటికి వెళ్తే రక్షణ కరువైంది, మహిళలు బయటకు వెళ్తే తిరిగి వస్తుందా రావట్లేదా అనే డౌట్ లో ఉంది. ఆ టైంలో
ఇప్పుడు ఈ బిల్లుని కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి తీసేస్తున్నారా, లేదు మహిళ బిల్లు ఇంకా మహిళలకు రక్షణ అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి తీసేస్తున్నారా అనేది ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. క్లియర్ గా చెప్తున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బిఎన్ఎస్ ఉంది, బిఎన్ఎస్ఎస్ ఉంది. కాబట్టి ఇప్పుడు దిశ అనేది అవసరం లేదు కాబట్టి ఆ నిర్ణయం తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్తోంది కదా. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మనం చూసాం ఢిల్లీలో ఎక్కడో అప్పుడు బస్సులో ఒక అమ్మాయిని అలాగే రేప్ చేసి చంపిస్తే ఒక చట్టం అనేది తీసుకొచ్చారు, నిర్భయ చట్టం. నిర్భయ చట్టాన్ని అప్పుడు తీసుకొచ్చారు. సో ఆ చట్టాన్ని ఇప్పుడు వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారా, అమలు చేయట్లేదా, తీసేసారా, దానికి చట్టబద్ధత ఉందా, లేకపోతే నిర్భయ చట్టం ఏ చట్టం కింద తీసుకొచ్చారు, ఇది కూడా ప్రజలకు తెలియపరచాలి. అంటే ఒక నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చి, అప్పుడు నిర్భయ చట్టం కూడా ఎవరు తీసుకొచ్చారండి? తీసుకొచ్చింది అప్పుడున్న కేంద్ర ప్రభుత్వమే. అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. సరే, ఇక్కడ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎవరైతే దిశ అన్న ఒక అమ్మాయి మీద జరిగినటువంటి ఆ యొక్క దీని మీద ఒక దిశ పేరు మీద మహిళల రక్షణగా ఒక యాప్ ని ఏర్పాటు చేసి ఒక రక్షణ కవచం అయి ఉండాలని ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. నిజంగా మహిళల పట్ల మీకు అంత రక్షణ బాధ్యత, మీకు ఒక మహిళల పట్ల ఒక అంకిత భావం, ఒక ఆత్మగౌరవం వాళ్ళకి ఇవ్వాలి, ఉండాలనే భావం మీకుంటే ఖచ్చితంగా మీరు చట్టం చేయొచ్చు. ఒకవేళ మేము చేయలేదని మీరు భావిస్తే, మేము చేసాం ఆ బిల్లు పాస్ అవ్వలేదని మీరు భావిస్తే ఖచ్చితంగా ఆ చట్టబద్ధమైన బిల్లు మీరు పాస్ చేయొచ్చు. అమరావతికి రాజధాని చేయాలని ఒక లక్ష్మణరావు గారు, మిమ్మల్ని నేను మొదట అడిగిన క్వశ్చనే అది. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బిల్లులకు మీరు మద్దతు తెలిపారు కేంద్ర ప్రభుత్వానికి, అప్పుడున్న ఎన్డీఏ సర్కార్కు. దిశ మంచి చట్టమే, ఇప్పుడు మస్తానరావు గారు చెప్తున్నట్టుగా, గురునాథం గారు చెప్తున్నగా మంచి చట్టమే. ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం ఉండాలనుకున్నప్పుడు ఎందుకు అప్పుడు అంత ఒత్తిడి తేలేకపోయారు? మీ చేతిలో కాస్త అటు మోడీతో సత్సంబంధాలు ఉన్నాయి, మీ ఎంపీలు అవసరం కూడా ఉన్న సమయంలో మా రాష్ట్రానికి ఇది కావాలి, మా రాష్ట్రంలో ఈ అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి దీనికి చట్టబద్ధత కల్పించండి అని చెప్పి మీరు ఎందుకు సాధించుకోలేకపోయారనేదే ప్రశ్న. వంశీ గారు, గతంలో మేము ఉన్నప్పుడు ఎటువంటి దానికి ఇది ఖచ్చితత్వమైనటువంటి బిల్లుతో, అంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి దాన్ని ఇంకా ఆపే పని ఉండదు. ఎవరు దాన్ని అర్ధంతరంగా ఆపేస్తారు, ఇది ఆగిపోతారు లేదు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ దిశ చట్టాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా, ఇంకా దాన్ని మీరైతే అన్నారో చట్టబద్ధమైనటువంటి విధానంగా తీసుకురావడానికి ప్రణాళికలు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తీసుకున్నారు. అప్పుడు తీసుకున్నారు, జరిగినాయి. అది కొన్ని అన్ఎక్స్పెక్టెడ్, కొన్ని అన్ఫార్చునేట్ కొన్ని సంఘటనల వల్ల, ఎలక్షన్లు అన్ని దగ్గర పడడం వల్ల అది జరిగింది. సో నేనేమంటానంటే, ఇక్కడ దిశ చట్టాన్ని అనేది ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా ఒక ప్రభుత్వానికి పేరు వస్తుందని కాకుండా మహిళలని దృష్టిలో పెట్టుకొని, మీరు చేయండి, మహిళలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో నడుస్తుంది సార్. తెలంగాణలో వాళ్ళొక పేరు పెట్టుకున్నారు, సిటీఎం అని పేరు పెట్టుకున్నారు. సిటీఎం పేరు పెట్టుకున్న తెలంగాణలో కూడా అది నడిచింది. గతంలో మనం చూసాం, సిటీఎం ఎక్కడ ఆడపిల్లకి ఏదైనా సరే సిటీఎం వచ్చి వాళ్ళని రక్షణ కవచంగా ఉంటుంది. నేనేమంటానంటే, ఖచ్చితంగా అది చట్టబద్ధమైన బిల్లా, చట్టమైందా లేదా, అది దిశ చట్టం అనేది దానికి బిల్లు వీళ్ళు పెట్టారా లేదా పక్కన పెడితే, ఖచ్చితంగా మహిళల రక్షణ అనేది ప్రధాన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటది. మహిళలను రక్షించే బాధ్యత ఏ ప్రభుత్వానికి ఉంటది. కాబట్టి మీరు ఆ బాధ్యత తీసుకుని ఈ రోజున మీరు అమరావతికి ఏ రకమైన చట్టబద్ధత మీరు తెచ్చుకున్నారో, మహిళల పట్ల ఒక అంకిత భావం చూపించి మహిళా రిజర్వేషన్ 33% బిల్లు పెట్టారు కదా, ఆ బిల్లుకు ఆమోదం తెలుపుతామన్నారు కదా. ఈ దిశ లాంటి చట్టానికి మీరు కూడా మనకు ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది. లక్ష్మణ్ గారు ప్లీజ్ కోఆపరేట్. మనకు ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది. దిశ యాప్ ను నిర్వీర్యం చేయడం బాధాకరమని వైసీపీ మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ సర్కారే రాబోతోంది. తాము వచ్చిన వెంటనే మళ్లీ దిశ యాప్ ను పునరుద్ధరిస్తామంటున్నారు వైసీపీ మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో మా ప్రతినిధి యాకూబ్ ఫేస్ టు ఫేస్. దిశ యాప్ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగింది. మహిళల భద్రత, అది కూడా విద్యార్థుల భద్రత
కోణంలో ఈ యాప్ని తీసుకురావడం జరిగింది. కొన్ని కేసుల ఆధారంగా మహిళలకు భద్రత కల్పించాలని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ యాప్ ప్రస్తుతం ఈ రోజు నుండి లేదు అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మహిళల మాటల్లో అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మనతో పాటు మాజీ మేయర్ ఉన్నారు, ఆయనతో డిప్యూటీ మేయర్ ఉన్నారు. మేడం చెప్పండి, గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన దిశ యాప్ ప్రస్తుతం ఈ రోజు నుండి కనుమరుగైపోతున్న పరిస్థితి ఎలా చూస్తారు? ఇది నిజంగా ఇది చాలా బాధాకరం అండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే గత 2 ఏళ్ల నుంచి కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఒక చీకటి కోణంలోకి వెళ్ళిపోయింది అనేది మనం అన్ని సందర్భాలు కూడా చూస్తున్నాం. మేము అనేక నిరసనల కార్యక్రమాలు కానీ ఎన్నో ప్రజల కోసం ఎన్నో చేస్తున్నాం. కానీ మరీ ఎంత దారుణం అంటే దాష్టికం. ఎందుకంటే దాన్ని మహిళలని ఒక ఉన్నత స్థానంలో మహిళల్ని ఉన్నతంగా చూడాలని ఆ రోజు జగనన్న మరి మహిళల పేరు మీద ఎన్నో స్కీములు ఇచ్చి ఎంతో ఉన్నత స్థానంలో చూస్తే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఆ స్కీమ్స్ని అవలంబించుకుంటుంటే ఇంత మంచి ప్రోగ్రామ్ని ఎందుకంటే మహిళలకి ఈ 2 ఏళ్ల నుంచి నిజంగా మహిళలపై అగాట్ చేయాలి. కానీ నిన్న కాక చూసుకుంటే రవీంద్ర భారతి విజయవాడలో రవీంద్ర భారతి ఒక మహిళా విద్యార్థిని 8వ తరగతి పిల్ల ఒక స్ట్రెస్కి మరి బలవటం, మరి నిన్న మరి మహిళ రాజమండ్రిలో ఒక డాక్టర్ని మరి ఆ పిల్లని రాజమండ్రిలో కూడా బైక్ మీద మరి ఏదైతే మరి వాళ్ళు మందు తాగి ఒక మాల్కి వెళ్ళి పెట్రోల్ బంక్ పాపని వెనక నుంచి గుద్దటం, ఇవన్నీ కూడా ఇవే కాదు గుంటూరులో జరిగింది మరి మహిళా విస్తరణ చేయటం, ఇవన్నీ కూడా ఒకటి కాదండి, రోజుకి 4-5 సంఘటనలు జరుగుతున్నాయి. కానీ హోంశాఖలో ఒక మినిస్టర్ హోదా నేను ఒక మహిళగా అడుగుతున్నా, ప్రతిపక్ష హోదా కూడా కాదు, మహిళగా అడుగుతున్నా. ఎంత దాష్టికం అంటే మరి గుంటూరులో జరిగి ఒక మహిళపై విస్తరణ జరిగి అంత రాజకీయం చేస్తున్నా మహిళా ఎమ్మెల్యే ఉండి హోంశాఖ మంత్రిగా ఉండి ఇంత కూడా స్పందించలేదంటే వాళ్ళు ఎందుకు రాజకీయంలోకి రావడం, ఏమి చేయడానికి, మరి మహిళలకి ఏం చేయడానికి? ఇంత చేస్తున్నా మహిళపై ఉన్న దిశ యాప్ని తీసేయటం అనేది ఎంత మీ యొక్క ప్రభుత్వం యొక్క దాష్టికానికి నిదర్శనమే ఈరోజు మహిళా యాప్ని చేయటం, నిజంగా దిశ యాప్ని తీయటం. మరి హోమ్ మినిస్టర్ గారు ఉన్నారంటే మరి ఏపీ పోలీస్ ర్యాంకింగ్ 26వ స్థానానికి దిగజారేదాకా చేసిన మహాగణిత ఎవరికన్నా ఉందంటే మన హోంశాఖ మంత్రి గారికి. ఒక్కదానికైనా స్పందించగలిగావా? కేవలం ఒక మహిళగా నువ్వు స్పందించు. మహిళల్ని విస్తరణ చేసి ఆ రోజు నిన్న టీడీపీ గుండా అలా చేస్తే స్థానిక ఎమ్మెల్యే అనుచరుడని ఆమె స్పందించలేకపోయింది. ఒక మహిళగా నువ్వు స్పందించలేవా? ఇన్ని అగత్యాలు జరుగుతున్నాయి, రోజుకి 4-5 కేసులు నడుస్తున్నాయి. మరి అదే డిప్యూటీ సీఎం గారు అన్నారు 30,000 మంది మిస్ అయ్యారన్నారు. ఏరి మీరు తీసుకురావాలిగా, పోనీ మిస్ అయ్యారన్నారు, ప్రూఫ్ ఏది? మీరు తీసుకురాగల లేదు. SOS అనేది ఒక మహిళకు చాలా వరకు భద్రత అనేది రక్షణ అని కూడా గత ప్రభుత్వం చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రతి విద్యార్థి హ్యాండ్రైడ్ ఫోన్ వాడతారు, ప్రతి విద్యార్థికి ఒక హ్యాండ్రైడ్లో SOS ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ SOS లేని పరిస్థితుల్లో ఎక్కడైనా ప్రమాదం జరిగితే దాని బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకోవాలని SOS ద్వారా నిజంగా ప్రతి విద్యార్థిని కూడా దాని ద్వారా ఒక పిల్లలు ఇంటికెళ్ళి విద్యార్థిని కాలేజ్కి వెళ్ళి ఇంటికి వస్తారు సేఫ్గా అని నమ్మకం ఈరోజు తల్లిదండ్రులకి కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఎక్కువ. తప్పకుండా ఇవన్నీ కూడా జంజీస్ నౌవేడేస్ జంజీస్ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ దే ఆర్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జంజీస్ చదువుకుని టెక్నాలజీతో అంతమంది డెవలప్ చేస్తూ జంతర్ మంతర్లో ఏ విధంగా జరిగిందో ప్రజానికి గుర్తుకోండి. రానున్న రోజుల్లో SOS ద్వారా మా అధినేత యొక్క పిలుపు మేరకు మేము దీన్ని కూడా పరిగణించి మళ్ళీ ఎవరైతే ఈ హోంశాఖ ఉన్నారో ఆమెను గద్దె దింపే విధంగా మహిళలపై మేము పోరాడటానికి ఒక మాజీ డిప్యూటీ మేయర్గా కాదు ఒక మహిళగా మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఈ యాప్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వం రావడం ఖాయం. ఈ యాప్ ని మళ్ళీ పునరుద్ధరిస్తాము అనేది కూడా ఇప్పుడు వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ యాప్ లేకపోవడం రాబోయే రోజుల్లో మహిళల భద్రతపై కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా జంజీస్ అంటే యువత ముఖ్యంగా విద్యార్థినులు ఖచ్చితంగా హ్యాండ్రైడ్ ఫోన్ ఉపయోగిస్తున్న నేపథ్యంలో SOS లేకపోవడం ఎక్కడైనా సరే ఏదైనా ప్రమాదం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం దీని బాధ్యత తీసుకోవాలనేది కూడా ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఓవర్ టు యు స్టూడియో. యా రైట్ గురునాథన్ గారు, అటు యాప్ మంచిదే, యాప్ ఉద్దేశము మంచిదే, యాప్ను ఉంచటం వల్ల మహిళలకు భద్రత లభిస్తుంది. సో అటువంటి దానిపై రాజకీయం ఎందుకు? మన రాష్ట్రానికి ఒక
చట్టం అంటే అమరావతికే చట్టం కల్పించినప్పుడు ఆ రాజధానిలో ప్రజలు, అందులోనూ మహిళలు స్వేచ్ఛగా ప్రశాంతంగా వాళ్ళ జీవనం కొనసాగించాలంటే దిశ లాంటి యాప్ కూడా ఉండాలి అనేది వాళ్ళ నుంచి వినిపిస్తున్న వర్షన్. సో ఏం ఆన్సర్ చేస్తుంది మీ ప్రభుత్వం? ఏమంటే నేను ఒకటి బేసిక్ గా ఒకటి చెప్తా. ఐపీసీ సెక్షన్లు కానీ లా డిపార్ట్మెంట్ కి సంబంధించి కానీ కేంద్రం ఫెడరల్ సిస్టమ్ అంది. ఏ స్టేట్ కా స్టేట్ తీసుకున్నప్పుడు దాన్ని కన్సిడరేషన్ తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం. దీన్ని భారతదేశం మొత్తం నిర్భయ చట్టం ఉండగా ఇంకో చట్టం ఈ స్టేట్ లో తెలంగాణలో పెట్టారు, పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా చెప్పటం కరెక్ట్ కాదండి. ఇక్కడ చట్టాలన్నీ ఉన్నాయి, సమగ్రంగానే జరుగుతా ఉన్నాయి, కరెక్ట్ గానే డెసిషన్స్ తీసుకుంటున్నారు. అసలు వీళ్ళు ఇక్కడ మహిళలు ఇప్పుడు చెప్పారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళ గవర్నమెంట్ లోనే దిశ అసలు చట్టాన్ని వాళ్ళు చేతిలోకి తీసుకొని ఎవరు అసలు దానికి అసలు ఏదన్నా ఫలితాలు వచ్చినాయా చెప్పమానండి. ఫలితాలు ఎక్కడన్నా వచ్చినాయా? దానికోసం పోలీస్ స్టేషన్లు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు రిటర్న్ వచ్చిన తర్వాత బిల్లు గురించి పట్టించుకోవాలా, ఆయన కేసుల గురించే మాట్లాడుతున్నాడే గాని ఆడ పోయి అమిత్ షా గారితో 24 గంటలు ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్నాడే గాని ఊరనే దిశ అనేది ఒకటి చేసేసాను నేను చట్టం మహిళల్ని ప్రేమింప చేయటం కోసమని వదిలేసాడు, మానిటరింగ్ చేయలేదు. అసలు ఈ రోజున మొగుడు కొట్టి మోసాలకు ఎక్కినట్టుగా చాలా సందర్భాల్లో చాలా సభల్లో సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పిన మాట, మహిళల జోలికొస్తే తాట తీస్తాం, ఉపేక్షించే ప్రసక్తి లేదు, ఎంతటి వారినైనా ఊచలు లెక్క పెట్టిస్తామని చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి చెప్పారు. అండ్ క్రైమ్ రేటుకు సంబంధించి ప్రస్తుతం పెరుగుతోంది అనేది వైసీపీ వాదన. హోంమంత్రిగా అనిత ముందుకు తీసుకెళ్తారు అనుకుంటే బ్యాక్ స్టెప్స్ వేస్తున్నారు అని కూడా వైసీపీ నుంచి విమర్శ వినిపిస్తోంది. ఏం ఆన్సర్ చేస్తారు? ఒక్కటి సార్ వాళ్ళని రమ్మనండి, శాస్త్రీయంగా లెక్కలు తీసుకొని మాట్లాడదాం. ఇవాళ శాస్త్రీయంగా లెక్కలు తీసుకొని రమ్మనండి. ఏదో వేగ్గా మాట్లాడితే కుదరదు సార్. ప్రీతి నాయక్ అని అమ్మాయి చనిపోయింది కర్నూలులో. వీళ్ళు ఇదే దిశ చట్టం ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు శిక్షించలేకపోయారు? సిబిఐ కింద కప్పు చెప్పించారు. ఈ దిశ కమిటీ ఉంది కదా మీకు, మరి ఆ చట్టం కింద తీసుకొచ్చి వాళ్ళని ఎందుకు శిక్షించలేకపోయారు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి రికమెండేషన్ ఎందుకు చేశాడండి? ఇది హాస్యాస్పదం కదా. ఇప్పుడు ఏదో పద్యం పాడినట్టుగానో రాజకీయాల గురించి మాట్లాడటం కాదు. మహిళలకు రక్షణ కల్పించాలన్నప్పుడు చట్టాన్ని పకడ్బందీగా చేయాలా. అది శాస్త్రీయంగా లేనప్పుడు అసలు సవరణలు చేయమంటే చట్టంలో వేగ్గా చేసేసి పైకి పంపించేస్తే అదేదో నేను చేశానని చెప్పుకోవడం కోసం రాజకీయంగా వాడుకోవడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు పూర్తి శాంతి భద్రతలు ఉన్నాయా? ఎక్కడా కూడా మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా కాస్త కట్టుదిట్టమైన చర్యలు తీసుకోగలుగుతున్నారా? ఒకవేళ ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగితే సత్వర న్యాయం చేయగలుగుతున్నారా? ఏమండి, బిఎన్ఎస్ ఉంది, చట్టం ఉంది, నిర్భయ ఉంది, ఇక్కడ ఫోక్సో కేసులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఉమెన్ కి ఏదైతే 498 ఉందో, లేకపోతే ఇంకేదన్నా ఉన్నా హౌస్ డొమెస్టిక్ వైలెన్స్ ఉన్నాయో, నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా మహిళలకి 100% రక్షణ కల్పిస్తున్నాము. అన్ని విధాలు కూడా రక్షణగా ఉంటున్నాము. అన్నిటికీ డైల్ 100 అంటారా? అన్నిటికీ ఒక డైల్ 100 ఉందంటారా? అసలు కాదు సార్, అసలు దిశ అనేది ఇక్కడ వాళ్లే పక్కన పడేశారు. ఈ రోజున మేము చేశామని ఊరినే ఏళ్ళు అడ్డం పెడతా ఉన్నారు, రాజకీయంగా వాడుకోవటం కోసం వస్తా ఉన్నారు. చర్చ చేయమనండి, డిబేట్ కి రమ్మనండి, ఎవరైనా మేము రెడీ. ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం కదా, ఇప్పుడు జరిగేది చర్చే కదా సార్, ఇంకెక్కడ చర్చిద్దామంటారు? ఈ చర్చ కాదు సార్, ఏదన్నా ఒక వేదిక పార్లమెంట్ లో అసెంబ్లీలోకి రమ్మనండి. రైట్ రైట్. మొత్తంగా దిశ యాప్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో చర్చలు నడుస్తూ ఉన్నాయి. చాలా మంది దిశ యాప్ కు సంబంధించి, కొంతమంది ఏమో గతంలో దిశ యాప్ వల్ల ప్రయోజనాలు చేకూరాయంటే ఉన్న చట్టాలు సరిపోతాయి, మరొక కొత్త చట్టం, అందులోనూ కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లోనూ ఆ చట్టం అనేది బిల్లుగా పాస్ అవ్వలేదు కాబట్టి ఉన్న చట్టాలతోనే సరిపోతుంది, కేంద్ర ప్రభుత్వమే ఆ బిల్లును తీసుకొస్తుంది. ఇప్పుడు బిఎన్ఎస్ అనేది ఉంది కాబట్టి దిశ యాప్కి సంబంధించి ఇక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని రద్దు చేస్తున్నట్టుగా ప్రస్తుత కేబినెట్ తీసుకుంటున్న నిర్ణయంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మాట్లాడదాం. మనతో పాటు మస్తాన్ రావు గారు ఉన్నారు. మస్తాన్ రావు గారు, రకరకాల అంశాలు అంటే ఇప్పుడు దిశ యాప్ వల్ల చేతిలో మొబైల్ ఉంటే ఒక 5 times షేక్ చేస్తే చాలు మెసేజ్ వెళ్ళిపోతుంది, అక్కడికి వచ్చి మమ్మల్ని కాపాడుతున్నారంటున్నారు.
డైల్ 100 ఉంది కదా, డైల్ 100కు కాల్ చేస్తే అక్కడ కూడా స్పందన ఉంటుంది అని చెప్తున్న పరిస్థితి ఏంటి? అసలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి క్రైమ్కి ఒకటేనా? ఇటువంటి క్రైమ్స్ని గట్టిగా అరికట్టాలంటే నేరాలు చేసే వాళ్ళలో భయం కల్పించేలాగా కూడా చట్టాలు తీసుకురావాల్సి ఉంటుంది. అటువంటి వాళ్ళు భయపడేలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికార ప్రతిపక్షాలు కలిసి కూర్చొని ఈ అంశాలపై చర్చించుకోవాలి. చట్టసభల్లో అటువంటి బిల్లులు రావాలి. ఎక్కడో ఇప్పుడు మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా ఏదో ఒక మారుమూల ప్రాంతాలు వదిలేస్తే ఇప్పుడు నగరాల్లో కూడా ఇటువంటి ఘటనలు నిత్యకృత్యమవుతూ ఉన్నాయి. సమాజంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంది కదా. అసలు వావి వరుసలు మర్చిపోతున్నారు, చిన్నపిల్లలపై కామాంధులు దాడి చేస్తున్నారు. సో ఏంటి అసలు అంటే సమాజ పరివర్తన ఎటువైపు వెళ్తుంది అనుకోవచ్చు? పాయింట్స్ అన్ని సమాజంలో చోటు చేసుకుంటాయి. దీనికి ఏంటంటే ఈ మన స్మార్ట్ ఫోన్లు కూడా ఒక కారణంగా ప్రధానంగా ఎక్కువ మంది చెప్తా ఉన్నారు. శాస్త్రవేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు చెప్తుంది ఏంటంటే స్మార్ట్ ఫోన్లలో వాళ్ళకి అబ్యూజ్డ్ కావచ్చు, లేకపోతే ఏదైతే వాళ్ళు పోర్నోగ్రఫీ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటున్నారు. సో ఇంకోటి ఏంటంటే ప్రతి కుటుంబంలో కూడా గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాల్లో వాళ్ళ నానమ్మలు, తాతయ్యలు అన్ని కూడా మంచి చెడు చెప్పేవాళ్ళు. ఇప్పుడు చిన్న కుటుంబాలు అయినాయి. పేరెంట్స్ ఇద్దరు కూడా ఎంప్లాయీస్ అయ్యేసరికి పిల్లల మీద కొద్ది కంట్రోల్ కానీ, లేకపోతే వాళ్ళ మీద డిసిప్లిన్ గా పెంచడం కానీ అది కూడా కొంత లోపంగా మానసిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తా ఉన్నారు. రెండోది ఏంటంటే రాజకీయ పరమైన కారణాలు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు మనం అమ్మఒడి అనే అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మఒడి అనే ప్రోగ్రామ్ ని గత ప్రభుత్వం పెట్టారు. వీళ్ళు ఏమన్నారు, తల్లికి వందనం అని పెట్టారు. అలాగే ఇప్పుడు దిశ యాప్కి ప్రత్యామ్నాయంగా మన అనిత గారు కూడా ఇంకో యాప్ వీళ్ళకి వేరే పేరు మార్చి పెట్టారు. యాప్ విషయంలో, చట్టం విషయంలో ఏంటంటే చట్టం విషయంలో ఇప్పుడు దిశ యాప్ ఉన్నా, లేకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంకో యాప్ పెట్టినా ఎక్కడా కూడా మహిళల మీద అత్యాచారాలు, దాడులు ఆగట్లా. ఒక ఎగ్జాంపుల్ చెబుతాను సార్. దిశ యాప్ ఉంది. అమర్నాథ్ గౌడ్ అనే అతను వాళ్ళ అక్కయ్యని వేధిస్తున్నారని వెళ్ళి చెప్తే అతను చంపేసిన పరిస్థితి ఉంది. అక్కడ ఈవిటీజింగ్ గురైన నేపథ్యంలో హత్యకు గురయ్యాడు. రెండోది రేపల్ల రైల్వే స్టేషన్ లో మొగుడు అంటే భర్త ఎదితే భార్యని రేప్ చేసిన సంఘటన ఉంటే అప్పుడు హోంమంత్రి గారు ఏమన్నారు, వాళ్ళు రేప్ చేయడానికి వెళ్ళాలని లేదు, అనుకోకుండా జరిగిపోయింది అట్లా అన్నారు. అంటే అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా మనం రోజు అక్కడక్కడ రాష్ట్రంలో కూడవుతానే ఉన్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి ఎక్కడ కూడా. అంటే దీనికి మూలం ఏంటి? ఇది ప్రభుత్వాలు అనేది కాదు. ఈ మీరు ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో మహిళలు అంటే గౌరవం ఉండాలి, మహిళలు అంటే సున్నితమైన మనస్కులుగా ఉంటారు, వాళ్ళ మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇవన్నీ నేపథ్యంలో మనం ఇందాక ఏదైతే టెక్నాలజీలో అన్ని అందుబాటులోకి వస్తున్నప్పుడు ఇప్పుడు నిన్న చూడండి అక్కడ రాజమండ్రిలో ఏం జరిగింది, ఆమె స్కూటర్ మీద వెళ్తా ఉంటే వాళ్ళు మందు కొట్టి ఇట్లా బరి తెగించి చంపేశారు ఒక రకంగా. దానికి ఎవరు బాధ్యులు? అంటే చిన్న పిల్లల పెద్ద పిల్లల అనే సమస్య కాదు, ఎవడైతే నేరం చేశారో వాడిని తీసుకెళ్ళి లోపల వేయాలనే ఒక తత్వం రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల్లో కూడా లోపించింది. ఒక నిమిషం గురునాథం గారు, ఒక నిమిషం సార్, ఒక నిమిషం. అదే అది కూడా కోడవుతుంది అంటున్నాను. అది కూడా మహిళల మీద దాడే కదా. నేననేది అదే చెబుతుంది. నేను ప్రభుత్వాల గురించి కాదు, సార్ ఇప్పుడు నేననేది ఏంటంటే మహిళల మీద ఈ విధమైన జరుగుతున్నప్పుడు, లేదంటే ఇప్పుడు మందు కొట్టిన వాళ్ళు, లేకపోతే గంజాయి తీసుకుంటున్న అనేక మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ విధమైన చెడుదారి పడతా ఉన్నారు. మహిళల మీద వాళ్ళు అత్యాచారాలకు ఒడిగడతా ఉన్నారు. మనమేమో కొన్ని సందర్భాల్లో మనకు సంబంధించిన పిల్లలు ఏమైనా నేరాలకు పాల్పడితే చిన్న పిల్లలు వాళ్ళని వదిలేసేయాలి, ఏదో కర్మజాలకు చేశారు అనే తత్వం కూడా వస్తుంది. ఇవన్నీ కాదు అసలు కులం మతం ఎవడు కాదు అసలు. ఆ గంజాయి కానీ, లేదంటే పోర్నోగ్రఫీ చూడటం కానీ, ఇవన్నీ నేపథ్యంలో తీసుకెళ్లి కాళ్ళు ఎరగొట్టి లోపలేసే ఒక పద్ధతి అంటూ లేకపోతే ఇలాంటివే వస్తాయి. మనం ఎన్ని నిర్భయ చట్టం తెచ్చినా, లేకపోతే ఇంకో చట్టం తెచ్చినా, ఇప్పుడు మొన్న ఒకటి సార్ ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడదాం సార్. మస్తాన్ గారు ఒక చిన్న అంశం మాట్లాడదాం. ఇప్పుడు మనం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, నిర్భయ చట్టం తీసుకొచ్చినా, దిశ చట్టం తీసుకొచ్చినా, న్యాయస్థానాల ముందు వాళ్ళను ప్రవేశపెట్టినప్పుడు, న్యాయస్థానాల ముందు వాళ్ళను దోషులుగా పెట్టినప్పుడు ఆ దోషులను కాపాడటానికి కూడా కొంతమంది వాళ్లకు సాయం చేస్తూ ఉన్నారుగా. అంటే అసలు ముందు సమాజంలో అటువంటివి జరగకుండా ఆపే విధంగా
మనలో మార్పు రావాలి, ఆ మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలనే అంశం పైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరగాలి. అధికార ప్రతిపక్షాలు ఈ అంశాల గురించి మాట్లాడుకోవాలి. మేము యాప్ తీసుకొచ్చాం, మీరు యాప్ తీసేశారు. యాప్లు కాదు కదా, అసలు ఆ అవసరమే లేకుండా చేశారు. ఆ సమస్య మూలాల్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అట్లా ఒకటి చెప్తాను సార్, ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రో ఏ పార్టీ ప్రభుత్వంలో అయినా సరే, నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ గురించి ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నా, ఒక మంత్రి గాని లేకపోతే ఒక ఎమ్మెల్యే గాని వాళ్ళకి సంబంధించిన మండల స్థాయి నాయకుడు గాని గ్రామ స్థాయి నాయకుడు గాని మహిళల మీద ఏమన్నా చేస్తే వాళ్ళ మా పార్టీలో రిమూవ్ చేసేస్తాం, సస్పెండ్ చేస్తాం, డిస్మిస్ చేస్తాం అనేది నిర్ణయం తీసుకోగలరా వీళ్ళు? అవును, అది కూడా పెద్ద ఎత్తున చెప్పండి. పెద్ద ఎత్తున మీడియాలోనో ఎక్కడో చర్చ జరిగి అవతల పార్టీ నుంచి ఒత్తిడి వస్తే అప్పుడు తొలగిస్తున్నారు. మళ్ళీ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మహిళా లోకం అంతా ఎక్కడ చెప్పులతో భయపడిపోయి అప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ అసలు ఆరోపణ రాగానే ఆ మంత్రి ఇలా చేశాడు కాబట్టి మేము తీసేస్తాం, మహిళలంటే మాకు అంత గౌరవం ఉందని చెప్పే రాజకీయ పార్టీ ఒకటన్నా ఉందా? చెప్పండి. ఇదే ప్రజలు ప్రశ్నిస్తున్నారు, నేను నా ప్రశ్న కాదు, ప్రజల ప్రశ్నే నా రూపంలో అడుగుతున్నా నేను. సో నేననేది ఏంటంటే ఇప్పుడు చట్టాలు తేవడం కంటే కూడా మనం మన పార్టీల్లో నుంచే మీరు ఇందాకన్నారు మన ఇంటి దగ్గర నుంచే ప్రారంభం కావాలి, రాజకీయ పార్టీలో వాళ్ళ పార్టీ నుంచి ప్రారంభం కావాలి, ఇవన్నీ చేయాలి. అప్పుడే ఈ చట్టాల యొక్క అవసరం లేకుండానే కూడా ప్రజలు భయపడతారు. మహిళల జోలికి వెళ్ళాలంటే భయపడిపోయేలాగా ఉండాలి, అంతేగాని చట్టం తీసుకొస్తే భయపడటం కాదు సమస్య. ఇందాకే చెప్పా. మస్తానరావు గారు, సమయం ఇస్తాను మీకు. గురునాథం గారితో మాట్లాడే ముందు రాజమహేంద్రవరంలో దిశ యాప్ కి సంబంధించి మహిళలు ఏమంటున్నారు అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇక రాజమహేంద్రవరంలో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో